హాయ్ 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 నేను మీ సంగీత. ఈరోజైతే స్పెషల్ బీరకాయ పప్పు చూసేయండి. ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఇవన్నీ రొటీనే కదా, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసి మంచి మగ్గనివ్వాలి. చూసేయండి. మీరేమేమి వంటలు చేశారు? ఆల్రెడీ చూసి చూడంగానే శ్రావణం వచ్చేసింది. శ్రావణ మాసం అంటే అందరికీ స్పెషల్ కదా. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. మంచిగా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. అలాగైతేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సిమ్లో ఉడకాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నాను. చూడండి, ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోతుంది. అట్లా ఉడికిన తర్వాత మంచిగా మిక్స్ చేసి కాసేపటి కింద నానబెట్టుకున్న పప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కడిగి ఆ పప్పునైతే వేసేసి మంచిగా కలపాలి. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే. చూడండి, పచ్చిమిర్చిలకు సరిపోతుంది కారము, అందుకోసమని ఓన్లీ సాల్ట్ వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసి మళ్ళీ సిమ్లో ఉడకనివ్వాలి. చూడండి, మీరేమేం కర్రీస్ చేశారు? మీరు ఇలాగే చేస్తారా, ఇంకా వేరే చేస్తారా? ఇంకొక రకంగా కూడా చేయొచ్చండి. మొత్తం వక్కలు ఫ్రై లాగా ఉండేటట్లు. కొంచెం అట్లా అయితే తినబుద్ధి కాదని ఇట్లా చేసినాను. చూసి కామెంట్ చేయండి. కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర వేసి సిమ్లో ఉడకనిస్తే బీరకాయ పప్పు రెడీ. చూసేయండి. ఇప్పుడైతే మూత పెట్టేసి సిమ్లో ఉడకనిద్దాం. కలిపేసి చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేటట్టు మంచి ఉడకాలి. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పప్పు బీరకాయ మంచిగా కలిసిపోయింది కదా. థ్యాంక్ యూ.